అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కుంభరాశి వారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. కుంభరాశి వారికి రేపటి రోజున అనగా మార్చి 27 గురువారం రోజు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీళ్ళు ఏ దేవతారాధన చేయడం వల్ల ఆ రోజంతా మంచిగా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు ఎవరైనా మన ఛానల్ని మొదటిగా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు కుంభరాశి వారి యొక్క దినఫలితాల గురించి మనం తప్పకుండా తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారి జీవితంలో ఒక కొత్త వెలుగు తప్పకుండా చోటు చేసుకోబోతుందని రేపటి రోజున చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఏది పట్టినా కూడా అంతా వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ధనాన్ని వృధాగా ఖర్చు చేయకండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని రేపటి రోజున మీకు తెలుస్తుంది. అయితే ఆకస్మిక ధనలాభాన్ని తప్పకుండా మీరు పొందుతారనే చెప్పుకోవచ్చు. ఇంకా కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు తప్పకుండా సులభంగా నెరవేరుతాయి. ఇక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి అవకాశాలు, అంటే తల్లిదండ్రులు, ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. దీనితో ముఖ్యమైన వ్యక్తులను మీరు తప్పకుండా కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరం అవుతాయనే చెప్పుకోవచ్చు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించుట చాలా మంచిది. రహస్య శత్రు బాధలుంటే అవకాశం ఉంటుంది. శని మీకు తప్పకుండా చివరి వరకు, అంటే రేపటి రోజు నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంచెం ఇబ్బందికరంగా కలహాలు దూరమవుతాయన్నమాట. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం చాలా మంచిది. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులను రేపటి రోజున తప్పకుండా మీరు కలుస్తారనే చెప్పుకోవచ్చు. ఇక ఈ ఉగాది నుంచి మీకు ఏది పట్టినా బంగారం అవుతుంది. విదేశీయాన ప్రయాణాలు లభిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనారోగ్య బాధలు కొంచెం అధికమవుతాయనే చెప్పుకోవచ్చు. ఏదైనా మీకు ఆకస్మికంగా అనారోగ్యం పాలవుతే తప్పకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిన తప్పకుండా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఏ చిన్న బాధనైనా సరే మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. తప్పకుండా మీరు అనారోగ్యానికి కొంచెం గురయ్యే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారనే చెప్పుకోవచ్చు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం చాలా మంచిది. ముఖ్యంగా హెల్మెట్ ధరించడం వల్ల మీకు ఆ రోజు ప్రయాణాల నుంచి చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి తప్పించుకోవచ్చు. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అయితే అనారోగ్య బాధలు అధిగమిస్తారు. నూతన కార్యక్రమాలను ఆటంకాలున్న సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరమని పదే చెప్తున్నాను. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు. దైవ దర్శనం చాలా మంచిది. బృహస్పతి మే నుండి 5వ స్థానం, శని 2వ స్థానం, రాహు మే నుండి 1వ స్థానం నందు మరియు కేతువు మే నుండి 7వ స్థానంలో సంచరించుట చేత కుంభరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడినటువంటి సంవత్సరం అనే చెప్పుకోవచ్చు. ఏలినాటి శని అంత్యభాగ సమయం కావటం, జన్మరాశిలో రాహు ప్రభావం వలన ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ప్రయోగాలు అధికంగా ఉంటాయి. కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండడం రేపటి రోజున చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబంలో సమస్యలు అధికంగా ఉంటాయి. శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్లు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఉద్యోగంలో సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి.
మరి ఎవరికి ఎలా ఉంటుందంటే కుంభరాశి వారి విద్యార్థులకు కష్టపడినటువంటి సమయం మధ్యస్థ సమయం. స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా మీకు ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. ఆవేశపూరిత నిర్ణయాలకు గొడవలకు దూరంగా ఉండాలని రేపటి రోజున కనిపిస్తుంది. స్త్రీలకు కుటుంబంలో కొన్ని సమస్యలు వేధిస్తాయి. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. అప్పుల బాధల సమస్యలు ఇబ్బంది పెడతాయి. రావాల్సిన ధనం సమయానికి రాలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారు తప్పకుండా రేపటి రోజున ముందుకు వెళ్ళి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వవద్దు. శత్రుపీడ కొంతమేరకు ఇబ్బంది కలిగించును. కుంభరాశి రాజకీయ నాయకులకు చెడు సమయంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రైతాంగానికి చెడు ఫలితాలు అధికంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద కుంభరాశి వారికి తప్పకుండా రేపటి రోజున ఉద్యోగ వ్యాపార పరంగా కొంత కఠినమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలలో ప్రదక్షిణలు చేయడం మెండుగా ఉంటుంది. శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఈ రోజంతా అంటే రేపటి రోజంతా అనుకూలంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు, దైవ కార్యములు చేస్తారు. ఇంట్లో శుభకార్యములు నిర్వహిస్తారు. స్నేహితుల సహకారం ఉంటుంది. శత్రువులను కలుపుతారు. విదేశీ ప్రయాణం, భయాందోళనలు, ఖర్చులు ఎక్కువగా తప్పకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు. కంపెనీలో వాటా కొనుగోలు చేస్తారు. తప్పకుండా మీకు అన్ని విధాలుగా ఏ పనైనా సులభంగా చేస్తారని చెప్పుకోవచ్చు. ఇతర ధనములతో మసులుట, విందు భోజనాలలో సౌఖ్యం, స్థాన మార్పులు, శుభవార్తలు రేపటి రోజున మీరు తప్పకుండా వినబోతున్నారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినటువంటి ధనం తిరిగి మీ చేతికి తప్పకుండా రేపటి రోజున అందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు అన్ని విధాలుగా రేపటి రోజున కలిసి వస్తుంది. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా జరిగినా కూడా తప్పకుండా అందులో విజయాన్ని మీరు పొందుతారు. బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది. ధనం పొదుపు చేయవలసినటువంటి పరిస్థితి రేపటి రోజున మీకు కనిపిస్తుంది. స్త్రీ ముఖం ప్రయాణం, ఉద్యోగంలో పని ఆలస్యంగా జరుగును. నరముల బలహీనతతో బాధపడాల్సి ఉంటుంది. ధనం కలిసి వస్తుంది, కానీ వ్యాపారం మీరు తప్పకుండా ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. కొత్త ప్రయత్నాలు ఏవి చేసినా కూడా ముందు ఆ ప్రయత్నం చేసేటప్పుడు, అంటే ఏ వ్యాపారైనా ఏ వృత్తిలోనైనా మీరు ముందుగా వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు శివనామస్మరణ చేసుకొని ఆ పనిని మొదలు పెడితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీ మాటల వల్ల ఇతరులు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అతిగా వాగకుండా రేపటి రోజున కొంచెం నిదానంగా ఉండి కోపాన్ని తగ్గించుకుంటే మీకు ఆ రోజంతా చాలా ఆనందంగా గడుస్తుందని చెప్పుకోవచ్చు. కొంచెం ఒడిదుడుకులు అయితే ఉంటాయి. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఔషధ సేవ ఉంటుంది. ఆదాయంలో కొంత నష్టం అయితే వస్తుంది. దురుసుగా ఉంటారు. ఎక్కువ భయపడుతూ కూడా ఉంటారనే చెప్పుకోవచ్చు. వాహన యోగములు ఉన్నది. బంగారము కొనేటువంటి అవకాశం కూడా రేపటి రోజున కనిపిస్తుంది. కాబట్టి ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అధిక వ్యయం, దైవ సంబంధ కార్యాలకు ఖర్చులు, నమ్మిన వారు మోసం చేస్తారనే చెప్పుకోవచ్చు. ఇక విక్రయాలకు ఆటంకాలు, వ్యసముల ద్వారా దుబారా ఖర్చులు చేస్తారు. పై చదువులకు అవకాశం ఉంటుంది. ఉద్యోగం కలిసి వస్తుంది. బద్ధకము, కలహములు ఉంటాయి. ఉద్యోగములలో ఒత్తిడి, పనులు నిలిచిపోతాయి. రేపటి రోజున మీకు అన్ని విధాలుగా సౌఖ్యంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంట్లో అశుభ వార్తలు కొంచెం వినే అవకాశం ఉంటుంది. కలహాలు కూడా ఏర్పడతాయి. ఇతరుల మాట సహాయము తీసుకునవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటి నిర్మాణమునకై అప్పులు కొంచెం వరకు చేయవలసినటువంటి పరిస్థితి. మీ సంకల్పం నెరవేరుతుంది. ఆలోచనలు పెరుగుతాయి. ఇక ఆదాయం కూడా పెరుగుతుంది. బాకీలు వసూలు తప్పకుండా అవుతాయి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి మీ చేతికి తప్పకుండా అందుతాయని రేపటి రోజున మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా విహారయాత్రలు, ఆత్మీయులకు మీరు సహాయపడతారు. బంధుమిత్రులతో ధన వ్యయం కూడా ఉంటుంది. మీకు అన్ని విధాలుగా రేపటి రోజున చాలా చక్కగా మీరు జీవితాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల సహకారం మీకు తప్పకుండా ఉంటుంది. ఇక వ్యాపారములలో లాభం తప్పకుండా ఏర్పడుతుంది. కోర్టు కేసులో కూడా విజయాలు పొందుతారు. ఇక ఏదైనా సరే ఈ కుంభరాశి వారికి రేపటి రోజున పట్టిందల్లా బంగారం అవుతుందని తప్పకుండా చెప్పుకోవచ్చు. ఎక్కడ అడుగు పెట్టినా కూడా వారికి అన్ని విధాలుగా లాభం అనేది కలుగుతుంది. అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఎక్కడున్నా సరే వారికి రేపటి రోజున చాలా మంచి అవకాశాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు, అలాగే
ఏ దేవతారాధన, ఏ స్తోత్రాలు పఠించడం వలన వీరికి రేపటి రోజున అంతా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. కుంభరాశి వారికి ఈ వీడియో మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.